ప్రభు శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఒకసారి అరణ్యంలో ఉన్నప్పుడు 3 దినములు ఆయన యొద్దకు వాక్యాన్ని వినుటకు చాలామంది ప్రజలు వస్తారు. 3వ దినమున ఆ కూటం అయిపోయిన తర్వాత ప్రజలు నీరసించిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఇదిగో 3 దినముల నుంచి ఈ ప్రజలు నా యొద్ద ఉన్నారు, వీరిని ఆకలితో ఇంటికి పంపిస్తే మార్గంలో మూర్ఛపోతారు, వీరికి ఆహారం పెట్టాలి అంటాడు. ఈ సందర్భంలో మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగినప్పుడు, మీ దగ్గర ఏమి ఉన్నాయి అని అడిగినప్పుడు అక్కడున్న శిష్యులు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు, జవాబు ఇస్తున్నారు అనగా, చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. 7 రొట్టెలు ఉన్నవని చెప్పగానే యేసుక్రీస్తు వారు ఆ రొట్టెలు నా చేతికి ఇయ్యండి అని చెప్పగా వారు ఏం చేశారు? 6వ వచనంలో అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూసారా? 7 రొట్టెలు వాళ్ళ దగ్గర ఉన్న 7 యేసుక్రీస్తు వారి చేతికి ఇచ్చారు. ఏమిటి మొదట దీనికి అర్థం? 7 అనగా ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన శరీరాన్ని మొత్తం దేవునికి సమర్పించుకొనుట, దేవునికి అర్పించుకొనుట అని అర్థం వస్తుంది. ఎందుకంటే 7 అనగా సంపూర్ణత, పూర్తిగా, సంపూర్తిగా దేవునికి తన్ను తాను అర్పించుకోవటం అనగా దేవుని అధికారమునకు లోబడటం, దేవుని చేతిలో ఆ వ్యక్తి తన జీవితాన్ని పెట్టటం, దేవునికి ఇవ్వటం అనే ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక సందర్భంలో, 2 సందర్భాలు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరచుచున్నారు గాని. చూసావా? అంటే అర్థం ఏంటి? దేవుని చేతిలో అలనాడు ప్రజలు ఏం పెడతా ఉన్నారు, ఏం అప్పగిస్తూ ఉన్నారంటే ఒట్టి పెదాలు మాత్రమే, పెదాల ప్రార్థన మాత్రమే, పైపైన ప్రార్థన, పైపైన భక్తి, పైపైన మాటలు, పైపైన ప్రేమ మాత్రమే దేవుడికి ఇస్తూ ఉన్నారు, కానీ దూరంగా ఉందంట హృదయం. అలాగనే చాలామంది కూడా దేవుని అధికారమునకు తమ జీవితాలను అప్పగించుకోవాలి, సర్వ శరీరము దేవుని ఆధీనములో ఉండాలి, దేవుని చెప్పు చేతల్లో ఉండాలి. అందుకే నా కుమారుడా, నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారమునకు ఒప్పుకో అంటాడు దేవుడు. మరి ఒప్పుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు మా యొద్ద 7 రొట్టెలు ఉన్నవని యేసుక్రీస్తు వారికి అప్పచెప్తారు. అంటే 7 అనగా ఒక వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వటం, దేవుని ఆధీనానికి, దేవుని యొక్క చెప్పు చేతలకు, అధికారానికి అప్పగించుకోవటం, లోబడటము అనేది వస్తుంది. మరి అప్పగించుకుంటున్నావా? చాలామంది చర్చిలకు వెళ్ళి పై పెదవులతోనే ప్రార్థన చేస్తూ వస్తారు, కానీ హృదయంలో దేవుని యొక్క భయము ఉండదు, దేవుని యొక్క ప్రేమ ఉండదు. ప్రార్థన కూడా పై పెదవులతో చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మాటలిచ్చి మెదలకుండా వస్తారు, తర్వాత ఆ మాటలు ఎట్టిపోతాయో. కనుక పెదవులు కాదు దేవునికి అర్పించాల్సిందే, మొత్తం శరీరం మొత్తం దేవుని ఆధీనంలో, ఆయన చేతిలో ఉండాలి. ఆ తర్వాత లేఖనంలో అంటా ఉన్నాడు దేవుడు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో, వీళ్ళేమి దేవుని చేతిలో పెట్టారంట, వారు నా తట్టు ముఖం త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. చూసావా? ఇది ఒక బ్యాచ్. ఇందాకేమో పెదాలనే ఇచ్చారంట, ఇప్పుడేమో వీపునిస్తున్నారంట.
అంటే ముఖాన్ని ఇవ్వట్లేదంట. దీన్ని బట్టి ఒకసారి ఆలోచించు. దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత భయం లేని తత్వాలు. ఒక వ్యక్తి సూటిగా దేవుని వైపే నడవాలి, దేవునికే తన జీవితాన్ని అర్పిస్తూ ఆయన మార్గంలో నడవాలి. కానీ వీళ్ళు వీపునే చూపిస్తున్నారు, వీపుని అప్పగిస్తూ ఉన్నారంట. వీళ్ళని చూసినప్పుడు దేవుడికి ఒక పాపాలే గుర్తొస్తూ ఉన్నాయంట. అంటే వీళ్ళ ఇష్టానుసారమైన భక్తి. చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కూడా. నువ్వేం అప్పగిస్తున్నావు, దేవుని చేతులు ఏం పెడతా ఉన్నావు, ఏవిస్తా ఉన్నావు దేవునికి? ఒకసారి ఆలోచించు. నీ హృదయం దూరంగా ఉండి, నీ సర్వశరీరం దూరంగా ఉండి, ఏదో ఆదివారం 4 చప్పట్లు కొట్టి చేతులు దేవునికి ఇచ్చి ఒట్టి చేతులు, లేకపోతే పై పెదవులతో 4 ప్రార్థనలు చేసి పెదాలు మాత్రం అప్పగించి, లేకపోతే హృదయం దేవుడికి దూరంగా ఉండి ఓరకనే వీపునే అప్పగిస్తూ ఏం ఉపయోగం? కొంతమంది ప్రయాసపడి చాలా కిలోమీటర్లు వెళ్తారు ప్రార్థనకి, వాళ్ళ కాళ్ళతో నడకను ఆ ప్రయాసాన్ని అప్పగిస్తారు. కానీ శరీరం మొత్తం దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉన్నదా అంటే అది చాలా తక్కువ. అందుకనే 7 రొట్టెలు ఆయన చేతిలో పెట్టారు అనగా నీ జీవితాన్ని ప్రతి విషయంలో ఆయన అధికారం అనే చేతిలో పెట్టడం. భక్తి అంటే కొంతేమో ప్రియురాలు చేతిలో, కొంతేమో స్నేహితుడి చేతిలో, కొంత తల్లిదండ్రుల చేతిలో, కొంతేమో లోక పాపము చేతిలో, సాతానుడి చేతిలో, కొంతేమో చెడు వ్యసనాల చేతిలో. అందరి చేతులు ఎవరికి పడితే వాళ్ళకి ఆ జీవితాలని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేసి నలిగిపోయి జీవితాలని పతనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు నువ్వు అలాగ ఉన్నావేమో. ఇప్పటి వరకు నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు త్రిప్పుతున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు నీ యొక్క సలహాదారులు, రూట్ మ్యాప్ ఎవరు వేస్తా ఉన్నారు నీకు? నీ జీవితం ఎవరి చేతులు పెట్టావు? పోయి దేవుని చేతికి ఇచ్చావా? మనుషుల చేతిలో పెట్టావు. వేసే చేతిలో సంసోను తన జీవితాన్ని పెట్టుకున్నాడు. పోయి ఇదిగో అంత పెద్ద జ్ఞాని అయిన సొలొమోను దేవునికి విరోధంగా త్రిప్పే వాళ్ళ చేతిలో తన జీవితాన్ని పెట్టుకున్నాడు. ఆలోచించు. ఏ కుష్టైతే నాయమాను పోగొట్టుకున్నాడో అదే కుష్టికి అనగా దోపుడు సొమ్ముకి గెహజీ తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. దాని చేతిలో పెట్టాడు జీవితాన్ని. చివరికి ఏం చేశాయి? 30 వెండి నాణెములకు ఆశపడి జీవితాన్ని ఇదిగో లంచం చేతిలో పెట్టుకున్నాడు. ఎవరో యూదా ఇస్కరియోతు. ఏమైపోయారు? ఒకసారి ఆలోచించు. ఎంతకాలం మోసగాళ్ళ చేతిలో ఉంటావు, మోసగాళ్ళ మాటలు నమ్ముతావు. వాళ్ళు నిన్ను చెడగొట్టింది చాలు, వాళ్ళు నిన్ను చెరిపింది చాలు, వాళ్ళు నిన్ను పాడు చేసింది చాలు, నీకు దురలవాట్లు నేర్పింది చాలు. ఇకనైనా వద్దు, దేవుని అధికారం చేతిలోకి రా, సజీవ యాగముగా. క్రొత్త నిబంధనలు అదే చెప్తా ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా. ఒకటే దేవుడు, ఒకటే అధికారి, ఒకటే పెనిమిటి, ఒకటే భర్త. ఇది ఒకటే ఆయనకి మన శరీరం మొత్తాన్ని, జీవితాన్ని ఆయనకి అర్పించుకోవటాన్ని 7 రొట్టెలు ఆయన చేతిలో పెట్టట అని అర్థం వస్తుంది. కాబట్టి నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ఇకనైనా ఆ మోసగాళ్ళ చేతిలో నీ జీవితం ఉన్నది కాబట్టి బయటకు వచ్చి యేసు చేతిలో పెట్టు. ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ మార్గం సరళం అవుతాయి. ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి చేతిలో 7 రొట్టెలు పెట్టడానికి కారణము, ఆత్మీయ అర్థము. ఇక రెండవదిగా 7 రొట్టెలు యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నాడు? ఆ రొట్టెలను విరిచి అనే మాట ఉంది అక్కడ. విరిచి. ప్రభునందు ప్రియులరా, 7 రొట్టెలు అనగా ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతులు పెట్టుట, లేకపోతే పాడైపోయిన చెడిపోయిన తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించుట
ఆయన అధికారానికి లోబడటని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ జీవితాలను ఆయన చేతికి అప్పగించుకుంటారో, ఆయన అధికారానికి లోబడతారో, ఆయనకి సమర్పించుకుంటారో, ఆయన చెప్పినట్లు చేస్తానని తీర్మానం తీసుకుంటారో, వాళ్ళు దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే రెండవ పని ఏమిటి అనగా, ఆలోచించు, విరవటము. విరుస్తాడు. ఎందుకు విరవాలి అసలు? విరిచే దానిలో అర్థం ఏమిటి? అసలు విరవాల్సిన కారణం ఏమిటి అనగా, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎందుకు విరుస్తా ఉన్నాడు అంటే, 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో ఎందుకు విరుస్తా ఉన్నాడు? ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. చూసావా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన జనము పురుషులే 4,000 మంది, పిల్లలు స్త్రీలను తీసివేస్తే. మరి అంత జనసమూహానికి వీళ్ళ దగ్గర ఉన్నదేమో 7 రొట్టెలు. ఈ 7 రొట్టెలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అప్పటికే. అయితే వీళ్ళేమంటా ఉన్నారు, ఇంత గొప్ప జనసమూహానికి అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే, వీళ్ళ దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి. 7 రొట్టెలు వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, వీళ్ళందరినీ ఆకలి తీర్చలేవు, వీళ్ళందరూ నీరసించిపోవటం అనేది మానపలేవు, వీళ్ళ సమస్యకి పరిష్కారం కాలేవు, వీళ్ళని తృప్తిపరచలేవు, వీళ్ళని బాగు చేయలేవు, వీళ్ళకి ఆహారంగా ఈ అన్ని సరిపోవు అనే ఆ చిన్న చూపు, ఆ రొట్టెల వైపు చూపిస్తున్నారు వాళ్ళు. ఆ చిన్న చూపు చూస్తున్నారు, ఆ ఎన్నిక లేని విధంగా, ఆ గొప్పతనం లేని విధంగా, వీటికి అంత శక్తి లేదు, అంత ఫలం, అంత ప్రభావం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిన్ను కూడా అలా మాట్లాడవచ్చు. ఇదివరకు విరవబడక మునుపు ఒక తాగుబోతు నువ్వు, ఒక తిరుగుబోతు నువ్వు, ఎందుకు పనికిరానోడు నువ్వు, ఎవరికి ఉపయోగం నీ జీవితం, నీ బ్రతుకు, ఈ సమాజానికి ఉపయోగమా, నీ కుటుంబానికి ఉపయోగమా? ఎటు పడితే అటు తిరుగుతున్నావు, తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తా ఉన్నావు, నీ జీవితాన్ని చెడువైగా అప్పగించుకున్నావు, నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతూ ఒక సోమరిగా ఉంటూ నీ జీవితాన్ని నీవే ఒక విలువలేని వ్యక్తిగా చేసుకున్నావు. ఆలోచించు. నీకు విలువేది 10 మందిని చూపించి వాళ్ళని బాగు చేయమంటే నువ్వా అనే స్థితి ఎందుకు వస్తుంది? లేకపోతే పలాని బిడ్డ, లేదా పలానా ఆయన కొడుకు, పలానా ఆయన కుమారుడు అని ఎవరైనా చెబితే 10 మందిలో నీకు ఒక ఘనత ఉన్నదా? వాడా ఆ స్త్రీనా, ఆ బిడ్డ, ఆ కుమార్తె ఎందుకు ఈ హీనమైన నిర్లక్ష్యమైన త్రోసిపుచ్చే పేరు వస్తా ఉన్నది అంటే, విలువ లేదు, గౌరవం లేదు, అంత ప్రత్యేకమైనది కాదు, అంత గొప్పతనం ఏమీ లేదు అని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు వారి చేతిలోకి రాక మునుపు లేదు ఆ లైఫ్. మరి ఎవరికైనా నీ జీవితం చులకనే, ఎవరు నిన్ను గౌరవించరు, అందరూ అవమానించేవాళ్ళు, ఏలెత్తి చూపించేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఉన్నవేమో. ఇలాంటి వ్యక్తి తన జీవితాన్ని యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించుకుంటే ఇక విరుస్తాడు ఆయన. ఏం విరుస్తాడు? ఇది వరకు నీకున్న విలువలేని తత్వం, విలువలేని పేరున్నదే, దాన్ని విరిచేస్తాడు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు బాగా చదువులో ఫెయిల్, జాబులో ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్, మంచితనమే నీలో లేదు. ఒకవేళ నీకు అన్నీ ఉన్నా కానీ పాపం నీలో ఉన్నది. ఎంతోమంది అండి ఈ రోజుల్లో వీళ్ళని బట్టి తల్లిదండ్రులకి నవ్వులు పాలనేది మొదలవుతుంది సమాజంలో. వీళ్ళని బట్టి ఇదిగో ఎలాంటి చెడ్డ కొడుకును కన్నావు, చెడ్డ కుమార్తెను కన్నావు అనే చెడ్డ సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఈ జీవితాలు విలువలేనివే కదా. మీ బిడ్డలు కొట్లాడతారు, మీ బిడ్డలు తిరుగుతారు, ఈ సమాజాన్ని, ఈ బజార్ని, ఇంటిని పాడు చేస్తుంది ఈ వ్యక్తి, చెడబుట్టాడు అని ఎంతమంది అంటారు. నువ్వు ముందు వెళ్తుంటే ఎంతమంది వెనక చెడ్డ సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నారు. ఒకసారి ఆలోచించు.
ఇలాంటి వ్యక్తి దేవుడి చేతికి తన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన విరుస్తున్నాడు. ఆ పాత పేరుని విరుస్తున్నాడు. బాగా ఆలోచించుకో. అబ్రహాము దేవుని చేతిలోనికి రాక మునుపు, ఆయన మాటకు లోబడక మునుపు ఆయనకి లేదు విలువ, ఆయనకు లేదు గౌరవం, ఆయనకు లేదు ప్రత్యేకత, గొప్పతనం. ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించుకున్నాడో విరిచేసరికే అనేక జన్మలకు తండ్రి, ఆయన అనేక జన్మలకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు పూర్వం ఎలా ఉన్నాడని మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నదంటే, పూర్వము హింసకుడును, హానికరుడను, దూషకుడను. ఏది? యేసుక్రీస్తు వారి చేతికి తన జీవితాన్ని అప్పగించుకొనక మునుపు, ఆయన చేతిలో ఈయన జీవితం పెట్టక మునుపు అలా ఉన్నాడంట. దేవుడి చేతికి వచ్చిన తర్వాత విరిచాడు. అనేకులను సంపాదించుకున్న, విశ్వాసాన్ని కాపాడుకున్నా అంటా ఉన్నాడు. గొప్ప సాక్ష్యం పౌలు అయ్యాడు. ఒకసారి ఆలోచించు. విరవబడని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఇంకా తాత ముత్తాతలు త్రాగారు, తిరిగారు, మరటగా, అజ్ఞానంగా, చెడులోనే ఉన్నారు. మరి ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు కూడా అదే ముద్ర, అదే పేరు, అదే వంశము, తాతలాగానే కొడుకు, ఆ కొడుకులాగానే ఆయన కొడుకు, ఆ వంశం ఇంకంతే అనేటట్లే ఉండాలా? అది ఒక వారసత్వంగా రావాలా? ఆ చెడ్డ పేరు, ఆ చెడ్డ మాటలు, ఆ చెడ్డ వారసత్వం, ఆ కక్షలో అది వారసత్వంగా వస్తానే ఉండాలి. నీ దగ్గర నుంచి మారకూడదా? నీ దగ్గర నుంచి చేంజ్ కాకూడదా? యేసుక్రీస్తు వరకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన నిన్ను విరుస్తాడు. ఆ చెడ్డ ముద్రని విరిచేస్తాడు. ఇంకా ఆ స్వభావం ఉండదు. తర్వాత నిన్ను ఆ పేరుతో నిన్ను పిలవరు, ఆ స్వభావంతో నిన్ను చూడరు, ఆ చెడ్డ ముద్ర నీకు ఉండదు. విరవటం అంటే అదే. ఎంతమంది మాంత్రికులు, ఎంతమంది లోకానుసారంగా హత్యలు చేసేవాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని యందు విరవబడ్డారు. వాళ్ళ గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఆయన చేతికి వచ్చినప్పుడు అలాగనే ఉంచడు, మరగుజ్జులాగా ఉంచడు, విరుస్తాడు. విరవాలే నిన్ను, నన్ను. కాబట్టి రెండవ ఆత్మీయార్థం ఏంటనగా, ఆయన చేతిలోనికి వచ్చిన రొట్టెలను దేవుడు విరుస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని మొదటిగా ఆయన చేతికి అప్పగించుకుంటే, రెండవదిగా ఆయన అది విరుస్తాడు. ఇక పాత వ్యక్తివి కాదు, ఇప్పుడు నూతన వ్యక్తివి, క్రొత్త వ్యక్తివి, చెడు వ్యసనాలకు బానిస అయ్యేవాడివి కాదు. నీ రోగమును, నీ పాప బలహీనతను సమస్తమును విరిచి వేస్తా ఉన్నాడు. ఇది ఎక్కడ దొరుకుద్ది? ఈ మందు, ఈ వైద్యం, ఈ చికిత్స, ఈ ఆపరేషన్ అంటే ఒక్క యేసుక్రీస్తు వారి చేతిలోనికి వచ్చినప్పుడు ఆయనే నిన్ను విరవాల. మనుషులు విరిస్తే ఎట్టుంటుంది? ఆలోచించు. మనుషులు విరిస్తే ఎట్టుంటుంది? చెడిపోవాల్సి వస్తుంది. లోకం, సాతానుడు విరిస్తే ఎట్లా ఉంటుంది నీ జీవితం? ఒకసారి ఆలోచించు. సాతాను విరవకూడదు, దేవుడు విరవాలి. అందుకనే ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. నిన్ను విరుస్తాడు. ఇంకా నువ్వు చేసే పని దగ్గర, నీ జాబు దగ్గర, చదువుకుంటున్న ప్రాంతంలో నీకు ఒక చెడ్డ ముద్ర ఉన్నది అంటే, ఎవరు విరిచారు? నిన్ను దుష్టుడు విరిచారు. దేవుడు యేసుక్రీస్తు చేతికి రా. ఆయన విరిస్తే ఆ స్వభావం ఉండదు. నీకంటే ఒక విలువ, గౌరవం అనేది ఉంటుంది. ఇది రెండవదిగా ఆయన చేతికి వచ్చిన రొట్టెను విరుస్తా ఉన్నాడు. మొదట ఆయన చేతిలోనికి రావటం, 2 ఆయన విరవటం, ఆత్మీయార్థం. ఆ తర్వాత మూడోదిగా ఆయన చేతిలోనికి వచ్చిన ఆ రొట్టెను విరిచాడు. రెండోదిగా. మూడోదిగా ఏం చేస్తా ఉన్నాడు అంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయం 38వ వచనంలో చూడండి ప్రియులారా, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4000 మంది పురుషులు. ఆ రెండవదిగా విరిచిన ఆ జీవితాన్ని, విరిచిన రొట్టెను అనగా ఆ జీవితాన్ని, ఆ వ్యక్తిని ఎంతమందికి ఆహారం అయ్యేటట్లు చేస్తా ఉన్నాడు అంటే, మొదటిగా స్త్రీలు తిన్నారు. అంటే 3వ స్టెప్ అన్నమాట ఇది. 3వ మాటలో ఆత్మీయార్థం. స్త్రీలు తిన్నారు. స్త్రీలు ఎందుకు తిన్నందువల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఆలోచించు. అవును,
బైబిల్ గ్రంథంలో స్త్రీలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్లలో స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేకుండా భయంతో బాధతో ఎవరు చెరుపుతారు, ఎవరు భయపెడతారు, ఎవరు బలత్కరిస్తారు, ఎవరు మాయమాటలు చెబుతారు అన్న భయంతో తిరిగారు బైబిల్ గ్రంథంలో. అవును, చూడు ఆదికాండములో ఒక మాట ఉంటుంది. చూడు ఆదికాండం 20వ అధ్యాయము 1-2 వచనములలో అబ్రహాము శారాని తీసుకొని గెరారు అనే ప్రాంతానికి వెళతాడు. గెరారు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అని లేఖనంలో సెలవిస్తా ఉన్నది అంటే ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాం తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను. చూసావా, ఎక్కడండి? ఆలోచించు, నీ జీవితం వలన స్త్రీలకి, పొరుగు స్త్రీలకి ఎలా ఉండాలి? అస్తమాను వాళ్ళని ఒక రకంగా చూడటం, లేకపోతేనే వాళ్ళ మీద కామెంట్లు చేయటం, వాళ్ళని చెడు చూపుడు చూడటం, దుర్భాషలాడటం, చెడుగా వాళ్ళ గురించి చెప్పటం, లేకపోతే ఎన్నో సందర్భాల్లో ఉండే వాళ్ళని బలత్కారంగా చేయటం, లేదా మాయమాటలు చెప్పటం, ఎంతోమంది అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళని అనుభవించటం, ఇలా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, దేవునిలోనికి రాకమునుపు ఎన్నో జీవితాలు ఇలా ఉంటాయి స్త్రీల దగ్గర. అవును, కొంతమంది స్త్రీలు ఇంట్లో పరిస్థితులు బాగోక ఆయా పనులకు వచ్చిన, ఆయా జాబులకు వచ్చిన అక్కడ చిన్న చూపే, అక్కడ స్వతంత్రంగా లేకపోవడం, అక్కడ కూడా దుర్భాషలాడటా ఉంటాం, అక్కడ కూడా వాళ్ళని అనుభవించాలి, వాళ్ళ శరీరాన్ని ఒక విధంగా చూడటం అనేది జరుగుతుంది. అలాగే బాధాకరం. ఆలోచించు, ఒక వ్యక్తి అనగా ఒక స్త్రీ రోడ్డు మీద స్వేచ్ఛగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? ఎవడో ఒకటి ఏదో ఒక మాట అంటా ఉండండి, ఏదో ఒక చులకనగా మాట అంటా ఉండే. అంటే ఇదివరకు ఆ విరవబడినప్పుడు ఆ జీవితము పొరుగు స్త్రీలకు ఎలా ఉన్నది అంటే చెడుగా, హానికరంగా, దూషణగా, ఎగతాళిగా, అనుభవించే తత్వంగా, హేళనగా ఉంది. యేసు విరిచినప్పుడు స్త్రీలు తిన్నారంటే అర్థం ఏంటంటే ఆ స్త్రీలు ఆ వ్యక్తి వలన ఎలాంటి హాని పొందరు. ఆ స్త్రీలు, ఆ యవ్వన స్త్రీలు, ఆ పొరుగు స్త్రీలు ఆ వ్యక్తి వల్ల క్షేమంగా ఉంటారు, హానికరంగా ఉండరు. అలాగా చూస్తారు అన్నమాట. నీ కన్ను అలా ఉందా? నువ్వు విరవబడిన వాడవైతే ఎక్కడైనా ఇది ఇలాగనే చూస్తావు. ఆలోచించండి, కాలేజీలో ర్యాగింగ్, కాలేజీలో కూడా, స్కూళ్ళల్లో కూడా ఏమైపోతుంది ప్రపంచం? ఎటు పడితే అటు ఇదిగో స్త్రీల దగ్గరకు వచ్చేసరికి అసభ్యకరంగా ప్రవర్తించటం చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఈ అబీమెలెకు రాజు అలాంటోడే. ఆ ప్రాంతానికి ఒక స్త్రీ వచ్చినప్పుడు గౌరవించాలి. ఎలా చూడాలి? ప్రేమగా చూడాలి. కానీ ఎలా చూస్తున్నాడో, ఆయన సొమ్మైనట్టుగా, ఆయన భార్య అయినట్టుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే ఇది అంత అసభ్యకరమైన ప్రవర్తన. ఆలోచించు ప్రియ యవనస్తుడా, ఓ అధికారి, నీ డబ్బును బట్టు, నీ అధికారమును బట్టు దేవుడు చేతిలోకి రాక మునుపు, నిన్ను విరవక మునుపు నువ్వు ఇతరులకు ఎలాంటి ఆహారం అయ్యావు అంటే స్త్రీలకి ఇదిగో హానికరమైన ఆహారం అయ్యావు. ఎంతమంది స్త్రీలను ఇలా చేశావు, ఎంతమంది స్త్రీలను అవమానపరిచావు. ఇదేనా వాళ్ళకు నువ్వు పెట్టిన ఆహారం? నీ వల్ల వాళ్ళు క్షేమంగా ఉన్నారా? లేదా నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తారా? నీ గురించి ఇదిగో ఆ వ్యక్తి నా జీవితాన్ని బాగు చేసిన అంటారా, మంచి చెప్పింది అంటారా? లేదే. 10 మంది స్నేహితులు కూడుకున్నారంటే ఏం చెప్పుకుంటారు? నువ్వు ఎంతమందిని అనుభవించావు, నీకెంతమంది లవర్లు, నీకెంతమంది ప్రేమ? ఏమిటండి ఇది? ఎవరు ఉన్నారు నీ ఇంట? ఎవరు ఉన్నారు నీ హృదయంలో? ఎంతమందిని నువ్వు తాకావు? ఇదేనా నువ్వు విరవబడటం అంటే? ఎవరి వల్ల ఏమొస్తుంది నీకు అర్థమవుతుందా? ఆలోచించు. ఇలాంటి స్వభావం ఉండకూడదు. అసలు పొరుగు స్త్రీలకి నువ్వు గనక దేవుని చేతిలోకి వచ్చి విరవబడితే ఇతర స్త్రీలకు, పొరుగు స్త్రీలకు అసలు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండమన్నాడో తెలుసా?
విరవబడినప్పుడేమో ఒక వ్యక్తి ఇలా చెడుగా ప్రవర్తిస్తాడు. విరవబడ్డ తర్వాత ఎలా ఉంటాడు, ఎలా ఉండమని లేఖనం చెబుతా ఉన్నది. చూడు అక్కడ లేఖనం అంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనములలో 1-2 వచనములలో ఒక మాట ఉంటుంది. చూడండి 5వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక ఏమని 2వ వచనంలో, అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఏమంటున్నాడు చూడు ఇక్కడ, అక్క చెల్లి, అది పూర్ణ పవిత్రతతో. పైకి అంటాడా అక్క అంటాడు, పైకి అంటాడు చెల్లి అంటాడు. కానీ మనస్సులో అభిప్రాయాలు వేరే, మనసులో కోరికలు వేరే, బయట చెప్పేది వేరే, చూసేది వేరే. ఇదేనా నువ్వు విరవటం? ఎంతమంది స్త్రీల గురించి చెడుగా చెప్పావు? నీ ఇంట్లో స్త్రీల గురించి అలా చెబితే నీకు ఎలా ఉంటుంది? అంటే నువ్వు ఎట్లా విరవబడ్డావంటే పొరుగు స్త్రీలకు ఎలాంటి ఆహారం అయ్యావంటే ఇదే. నీ వల్ల వాళ్ళు బాధను అనుభవించటం, ఏడవటం, దుఃఖపడటం, చెడ్డ పేరు తెచ్చుకోవటం, ఇలాగనే జరిగింది. తలెత్తుకోలేకపోవటం. జాగ్రత్త, మనుషుడు ఏది విత్తినో అదే కోయను. కాబట్టి మూడవదిగా యేసు చేతిలోకి వచ్చిన ఆ రొట్టెలో అంటే ఆ జీవితం రెండవదిగా విరుస్తాడు. మూడవదిగా ఇక ఈ వ్యక్తిని ఏం చేస్తాడు అంటే, ఇదిగో నువ్వు ఇతర స్త్రీలకు హానికరంగా ఉన్నావు, ఇప్పుడు నీ ద్వారా వాళ్ళు క్షేమం పొందాలి అంటే నీ నోట చెల్లి అక్క అనే భావము వాళ్ళు చూడాలి. నువ్వు వాళ్ళ దగ్గర నడుచుకుంటున్న రెస్పెక్ట్, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్న మంచి మాటలు, పవిత్రమైన మాటలు చూడాలి. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు చెడు నుంచి బయటికి రావాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. అంతేగాని అటు వెళ్తే అతడు కామెంట్ చేస్తాడు, ఇటు వెళ్తే ఇటు కామెంట్ చేస్తాడు, అటు వెళ్తే వాళ్ళు బలత్కరిస్తారు, వాళ్ళు ఒక మాట, ఇలాంటి భయం గుప్పిట్లో నీ వల్ల ఎవరైనా ఉంటే నువ్వు విరవబడలేదు అని అర్థం. విరిచిన తర్వాత ఎంతమంది చూసావా, బ్రదరు మంచి మాటలు చెప్తాడు, తమ్ముడు మంచి మాటలు చెప్తాడు, ఇదిగో నన్ను ఎంకరేజ్ చేస్తాడు, చదువులో చేస్తాడు, జాబులో చేస్తాడు, ఆత్మీయతలో చేస్తాడు, తెలియని చెప్తాడు, నా క్షేమం కోరుకుంటాడు, ఏనాడు నాకు చెడు చెప్పడు, ఒకవేళ నేను చెడు వైపు వెళుతుంటే గద్దిస్తాడు. ఇలాంటి స్నేహం, ఇలాంటి ఆత్మీయులు ఉంటే విరవబడ్డ వాళ్ళు ఉన్నారు అని అర్థం. ఇలాగ కాకుండా భిన్నమైన వాళ్ళు ఉంటే నువ్వు విరవబడలే వ్యక్తివి అంటే పొరుగు స్త్రీలకి మంచి ఆహారానివి కాదు, వాళ్ళ చెడగొట్టే ఆహారానివి అయ్యావు. కనుక ఒకసారి ఆలోచించుకో. ఇది మూడవదనమాట. స్త్రీలకు ఆ వ్యక్తి హానికరుడు కాదేక, అక్క చెల్లి భావంతో చూసే వ్యక్తి అన్నమాట. ఇక నాలుగవదిగా ఇంకెవరికి ఆహారం అయ్యాడు చూడు, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 38వ వచనములో అక్కడ ఉంటుంది ఇంకొక మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 38వ వచనములో ఏమనుంటుంది? స్త్రీలను పిల్లలను గాక, పిల్లలు కూడా తిన్నారంట, అంటే బాలురు. ఆలోచించు, ఈ రోజుల్లో చాలామంది పెద్దలు పిల్లలకి మంచి ఆహారం కావట్లేదు. ఇదేంటి? పిల్లలకి విరవబడిన జీవితం ఎలా ఉంటుంది? పిల్లల దగ్గర, బాలుల దగ్గర, ఎదిగే వాళ్ళ దగ్గర, అప్పుడే యవన దశకు వచ్చిన వాళ్ళ దగ్గర, పెద్దల జీవితం, విరవబడ్డ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఆలోచించు. ఈ రోజుల్లో కూడా పిల్లలు పక్కనే ఉంటే వాళ్ళని దగ్గర పెట్టుకుని మరీ సినిమాలు, సీరియళ్ళు, డబల్ మీనింగ్ డైలాగులు వచ్చే ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు దగ్గర వీళ్ళని పెట్టుకుని మరి ఏం విరిచి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఆహారం అందిస్తూ ఉన్నారు అంటే ఆ చెడును చూపిస్తూ, ఆ చెడు మాటలను వీళ్ళు మాట్లాడేటట్టు పురికొల్పుతున్నారు, ప్రేరేపిస్తూ ఉన్నారు. అది సంతోషం, వినోదం, ఆనందం అనుకుంటున్నారు. వినోదానికి, ఆనందానికి పరిశుద్ధమైన నవ్వు కూడా తేడా తెలియదండి కొంతమందికి. దగ్గరే ఉండి సెల్ ఫోన్ ఇచ్చి చెడగొడతా ఉన్నారు. అనేక వాళ్ళ ఇష్టానుసారం డబ్బులు ఇవ్వటం, ఎటు పడితే అటు వెళ్తే పర్మిషన్లు ఇవ్వటం. వీళ్ళేమో ఆ పిల్లలు ఉన్నారు అనుకోకుండా, బాలురు ఉన్నారే వాళ్ళు చెడిపోతారే, అనవసరంగా ఏదైనా మాట్లాడితే లేదా నేను ఏదైనా చూస్తే అని కూడా అనుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పిల్లలు
ఎదిగేవాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. మీకు సంగతి తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో, చాలా సందర్భంలో, ఒక సందర్భంలో నేను చెప్తాను చూడండి. ఏమంటుంది అక్కడ లేఖనము, ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనంలో ఒక సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తాము. లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళతో తప్పు చేయటానికి, పాపం చేయటానికి పెద్దల వెంట ఎవరు వచ్చారు అంటే 4వ వచనంలో, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి ఏమంటున్నారా, నీ ఇంట్లో ఉన్న మనుషులను బయటికి పంపో, మేము ఎరగల వాళ్ళని అంటే. పెద్దలు అంటే ఎవరు వచ్చారు? తండ్రిగా, తల్లిగా, లేకపోతే ఒక పెద్దవాడు అన్నగా, ఒక అక్కగా, లేకపోతే ఒక పెద్ద వ్యక్తిగా. నీ వల్ల బాలురు, పిల్లలు మంచి నేర్చుకుంటున్నారా, చెడు నేర్చుకుంటున్నారా? ఏం నేర్పిస్తున్నావు దగ్గరుండి? వాళ్ళు ఉండగానే ముందు దోగుతుంటే, వాళ్ళు ఉండగానే సిగరెట్లు కలుస్తుంటే, వాళ్ళు ఉండగానే బూతులు మాట్లాడుతుంటే, వాళ్ళు ఉండగానే చెడు చూస్తూ ఉంటివి. అంటే నువ్వు ఏ ఆహారం అయినవో విరవబడిన వాడివైతే నీ పిల్లలకి మంచి ఇస్తావు, మంచి చెబుతావు, ప్రార్థన చేపిస్తావు, వాక్యాన్ని చదివిస్తావు, పరిశుద్ధంగా మాట్లాడటం నేర్పిస్తావు, ఎక్కడికి వెళ్ళాలో చెబుతావు. అది విరవబడటం అంటే. చదువు ఒక్కటే చదువుకొని మార్కులు వస్తే కాదు ఆ వ్యక్తి పరిశుద్ధుడు. ఎవరు చెప్పారు? ఈ లోకం చెప్పుద్ది. అస్తమాను వాళ్ళకి నీతి, పరిశుద్ధత అనేది నేర్పకుండా ఇక మీ ఏ మార్కులు వచ్చినా, మంచి మార్కులు చాలు, ఏం చేసినా మంచిదే అన్నట్లుంటే ఎట్లా చెప్పు? ఎంతమంది పెద్దవాళ్ళను బట్టి పిల్లలు కూడా పాడైపోవటంలా ఈ మందు, సిగరెట్ విషయాల్లో, అసభ్యకరంగా ప్రవర్తించే విషయంలో. డబుల్ మీనింగ్ డైలాగ్ పిల్లలు మాట్లాడుతున్నారండి. ఇంత లేని పిల్లలకి లోకపరమైన ప్రేమలు ఎక్కడి నుంచి వచ్చాయండి? పెద్దలకు తెలియకుండా వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో వాళ్ళ యొక్క చాటింగ్, వాళ్ళ యొక్క రహస్యాలు ఎందుకు ఇంత ఘోరం అయిపోతాయి? ఎవరిని బట్టి ఇవి నేర్చుకున్నారు? ఎవరిని బట్టి ఇవి వచ్చాయి? వాళ్ళు ఏదో డబ్బు కొరకు ఏదైనా నటిస్తారు, ఏదైనా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర మీ పిల్లల జీవితాలు పెడితే ఆహారం వాళ్ళైతురు. మంచి ఆహారం నువ్వు కావాలా, నీ జీవితాన్ని పెడితే నువ్వు విరవబడతావు, మంచి ఆహారం అందిస్తావు. బైబిల్ గ్రంథంలో చూడు, పెద్దలాంటి బాలురు వచ్చారు. వాళ్ళకి ఈ పెద్దలు ఏమి నేర్పించారు అంటే చెడే నేర్పించారు. దుర్మార్గంగా అతల్య ఆ కొడుకుని పెంచింది. అదేవిధంగా ఇదిగో నువ్వు చేసేది తప్పు అన్నందుకు హేరోదియా తన కుమార్తెను యోహాను తల కొట్టి నరహత్యకు ప్రేరేపించింది కుమార్తెను. ఇలాంటి వాళ్ళు ఉంటే పిల్లలు తెర చెడిపోక ఏం జరుగుద్ది? ఇజ్రాయేలీ ప్రజలు న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి యెహోవా అంటే ఎరగన తరం పుట్టిందంట. ఏమి నేర్పాను ఈ పిల్లలకి? ఫస్ట్ క్లాస్ అని చెబుతావు. 66 గ్రంథాలు పేర్లు రాని నిజంగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం విరిచారు అంటే లోకాన్ని విరిచి పోశారు. ఫ్యాషన్లు తెలుసు, మేకప్లు తెలుసు, మొత్తం తెలుసు. వాక్యం దగ్గర కూడా 0 ఇలాగ చేస్తే దేవుడు ఊరుకుంటాడు? నీ పిల్లలకి ఇదే అని ఎరవాల్సింది. అసలు దేవుడు ఏం చెప్పాడు చూడండి. అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్పాడు? అక్కడ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? అక్కడ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. బోధలో పెంచండి, శిక్షించండి. నీతి నిమిత్తము శిక్ష మంచిది. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. గారాబం, కొట్టేది లేదు, ఏమి లేదు. ఒక బెత్తం వాడేది లేదు, ఏమి లేదు. మొత్తం గారాబం, సుకుమారమైన పెంపకం. కొంతమంది అయితే పనులు కూడా నేర్పట్ల, అంత గారాబాలు చేస్తూ వాళ్ళు ఎవరి దశకు వచ్చేసరికి చెడిపోక ఏమవుతున్నారో చెప్పండి. అన్ని కల్చర్లు అబ్బుతాయి, భక్తి అబ్బదు. ప్రార్థన అంటే మొండికేస్తాడు, బైబిల్ చదవంటే అస్సలు ఆ ప్రేరేపణ రాదు. మరి ఎక్కడికైనా వెళ్తాడు, ఏదైనా చేస్తూ ఉంటాడు. ఇలాంటి తల్లిదండ్రులు, ఇలాంటి పెద్దలు పిల్లలకి ఈ దినాలలో ఎలాంటి ఆహారం అయ్యారంటే చెడు ఆహారం అయ్యారు. అదే యేసుక్రీస్తు చేతికి గనక వీళ్ళు సంపూర్తిగా వస్తే, ఆయన అధికారానికి లోబడితే, ఈయన విరిస్తే పిల్లలకి ఎలాంటి ఆహారం అవుతారు అనుకున్నావు? వాళ్ళని తృప్తిపరుస్తారు, అనగా వాళ్ళని బాగు చేస్తారు, వాళ్ళ మంచి ఆహారం అవుతారు. అబ్రహామును విరిచాడు. విరిచిన తర్వాత కుమారుడు 40 సంవత్సరాల దాకా పెళ్ళి అనే మాట ఎత్తాలి. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది కూడా అబ్రహాము పెళ్లి చేయాలి,
నా కుమారుడికి నా బంధువుల దగ్గరికి వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మన్న ఆ దాకా ఇస్సాకు నేను వేరే వాళ్ళకి మనసు ఇచ్చా, వాళ్ళే నేను ప్రేమించాను అనలా. చేసుకొచ్చి కళ్ళ ముందు పెడితే మెదలకుండా చేసుకున్నాడు. అనగలరా మీ పిల్లలు అట్ట పెంచుకున్నారా మీరు? చిన్నతనంలోనే వాళ్ళ ఇష్టాలే, వాళ్ళ ఇష్టాలను వదిలిపెడితివి. తండ్రిగా నువ్వు ఎలాంటి ఆహారం అయ్యావు నీ పిల్లలకి, నీ సంఘానికి, ఈ సమాజానికి చెడు ఆహారం గనక అయ్యావు అంటే అయ్యారు. బైబిల్ గ్రంథంలో ఎవరయ్యారు? ఇప్పుడు చెప్పాను, హేరోదియా అయింది. ఇక తమ బిడ్డలు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఏలికి తెలిసి కూడా సింపుల్గా తీసుకుంటున్నట్ట దాన్ని. ఇలాంటి ఆహారం అవుతావా? ఆలోచించు. ఏది నీ పిల్లల వాక్యం, ఏది నీ పిల్లల భయం, ఏది నీ పిల్లల ఆత్మీయత, పరిశుద్ధత. కాబట్టి నాలుగవదిగా విరవబడిన వ్యక్తి పిల్లలు కూడా ఆహారం అవుతాడు. నీ వలన పిల్లలు పాడాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఆత్మీయతలు ఎదగాలి, పరిచర్లు ఎదగాలి, బయట ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలి. అదిగో ఆ పిల్లలు చూడు, ఆ బాలురు చూడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు చూడు, ఎంత క్రమశిక్షణ, ఎంత విధేయత, ఎంత ప్రార్థనా పరులు, ఎంత చక్కగా మాట్లాడతారు, పెద్దలను గౌరవిస్తారు, మంచి భక్తి పరులు, బాగా పాడతారు, ప్రార్థిస్తారు, వాక్యాన్ని ధ్యానం చేస్తారు, చెబుతారు. ఇలాంటి సాక్ష్యం నువ్వు ఆహారాన్ని అయితే దేవుడి చేతులు విరవబడితే పిల్లలకు మంచి ఆహారాన్ని అందిస్తావు. చాలామంది అండి, మా పిల్లలు మందిరానికి రావట్లేదు, తిప్పి 10వ తరగతి చదవట్లేదు, మాట వినట్లేదంట. పిల్లలు మాట విన్నా కాడికి, పిల్లలు మాట వినకపోతే లైఫ్ ఏంటి, రేపు మరి జీవితం ఏంటి, మరి దేనికి వాళ్ళ భవిష్యత్తు? కాబట్టి నువ్వు సరైన ఆహారం అయితే యేసు చేతులు విరవబడి వాళ్ళకు కూడా సరైన ఆహారం ఇస్తావు. ఎలిజబెత్ ఆ జక్కర్యాల కుమారుడు యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను 30 సంవత్సరాల దాకా అరణ్యంలో ఉన్నాడంట. చిత్రం ఏంటంటే తిండిలో స్పెషలే, వస్త్రధరణలో కూడా స్పెషలే, ఆయన ఉండే చోటు కూడా స్పెషలే. అందుకని 30 సంవత్సరాల వయసులో మండుచు ప్రకాశిస్తున్న దీపము అయి ఉండేది అంటున్నాను. నీ పిల్లలకి ఆ పేరు ఉంది, ఒకసారి ఆలోచించుకో. లేకపోతే నువ్వు ఏ ఆహారాన్ని దగ్గరుండి పంచావు? కొంతమంది పిల్లలను చూసి ఈ ముఖం చూడు, ఆ హీరో లాగుంది, ఈ హీరోయిన్ లాగుంది, ఎందుకండి ఈ పొగడతలు నాశనం చేయడానికి వాళ్ళని? పుటకలు బాగుంటే హృదయం బాగోదండి. నువ్వు ఒక గొప్ప వ్యక్తివి కావాలి అన్న రేంజ్లో నువ్వు పెంచు, మంచి ఆహారాన్ని అందించు, అదే నీకు ఘనత, విలువ. ఇది 4వది. ఇక 5వ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మత్తయి సువార్త 15వ అధ్యాయము 38వ వచనంలో స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు కూడా తిన్నారు. అంటే విరవబడిన వ్యక్తి స్త్రీలకి మంచి ఆహారం అవుతాడు చెప్పా, పిల్లలకి మంచి ఆహారం అవుతాడు చెప్పా, చెడు ఆహారమైన వాళ్ళ గురించి కూడా చెప్పా. ఇక 5వదిగా పురుషులకు అనగా నీ స్నేహితులు నీకు మంచి ఆహారాన్ని అందించాలి. అంటే నీ చెడు అలవాట్లను పోగొట్టే మంచి ఆహారం నీకు ఇవ్వాలి, నిన్ను మంచి దారిలో నడిపించే మంచి ఆహారము అవ్వాలి. లేకపోతే నీ వల్ల ఇతర పురుషులు, ఇతర వ్యక్తులు, పొరుగోళ్ళు క్షేమాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి. ఎంతమంది యవ్వనస్తులు, యువత పాడైపోతున్నారు. వాళ్ళ ఇష్టం, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ప్రత్యేకమైన ట్రెండ్ మొదలు పెడతారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. దేవుని భయం ఏది, దేవుని యొక్క ప్రేమ ఏది వాళ్ళల్లో? ఎవరిని పడితే వాళ్ళ నిర్లక్ష్యం, ఎట్లా పడితే అట్లా తల్లిని నిర్లక్ష్యంగా మాట్లాడతారు, తండ్రిని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఒకసారి ఆలోచించు. బైబిల్ గ్రంథంలో దావీదు పెద్ద కుమారుడైన అమ్నోనికి ఒక స్నేహితుడు ఉండేవాడు, ఈ యెహోనాదాబు. ఈ వ్యక్తి బహు కపటం కలిగిన వాడు అంటున్న లేఖనం. అమ్నోను దావీదు కుమార్తె మీద మోహాన్ని కలిగి ఉంటాడు. ఇతనికి చెల్లెలు అవుతుంది ఆ తామార్ అనే అమ్మాయి. ఇతడు మోహించి దినదినం చిక్కిపోతుంటే ఈ విషయము యెహోనాదాబు కనిపెడతాడు, అడుగుతాడు. అడిగినప్పుడు ఈ అమ్నోను
తన మనసులో ఉన్న విషయాన్ని ఈ స్నేహితుడికి చెబితే ఈ వ్యక్తికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఆహారాన్ని పంచాలి, ఇతను వ్యాధితో, ఇతను మోహం అనే పిచ్చితో చెడిపోయి ఉంటే ఇతనికి మంచి ఆహారాన్ని ఇచ్చి బాగు చేయాల్సింది పోయి ఏమని సలహా ఇస్తుండో. గొప్ప సలహాదారులు ఉన్నారండి స్నేహితులు. చూడండి ఏమని ఇచ్చాడు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో ఏమని మాట ఉంటుంది అంటే, యెహోనాదాబు 13వ అధ్యాయం 5వ వచనం, యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకునేది. ఏమండి, ఇదేనండి ఆహారాన్ని బోధించాల్సింది. నీ స్నేహితునికి ఇదేగా చెప్పేది, చెడాక చెప్పేది. పొరుగు స్త్రీల మానాన్ని, రక్త సంబంధికుల మానాన్ని చెడగొట్టు అని బోధించటమా? తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని బోధించటమా చెప్పేది? పని బాట లేకుండా బలాదూరుగా తిరగటమా నేర్పించేది? ఎవరో ఏదో డబ్బులు ఇస్తున్నారని ఆ మందుకి, ఆ డబ్బులకి ఆశపడి కొట్లాట్లకి, గొడవలకి, నరహత్యలకి, సెటిల్మెంట్లకి పోవటమా నీకు నేర్పించేది? ఇలాంటి వాళ్ళేనా నీకు ఉండేది? నువ్వు యేసు చేతులు విరవబడితే పురుషులు 4,000 మంది తిన్నారంటే 4,000 మందికి మంచి ఆహారాన్ని అందించారు. ఎవరికి ఈ ఆహారాన్ని అందిస్తున్నావు? నీ వల్ల బ్రాందీ షాపులకు జనం పెరిగిపోతున్నారు, నీ వల్ల కొట్లాటకు పెరిగిపోతున్నారు, బెట్టింగ్లకి పెరిగిపోతున్నారు, ప్రతి దానికి ఈడుచుకొని వెళ్ళిపోతున్నావు చెడు బోధ చెప్పి అనేకమైన వాటికి. కానీ వాళ్ళకి మంచి వైపు నడిపించావా? మంచి ఆహారాన్ని పెట్టావా? ఎంతమందిని చెడగొట్టావు, తాగుబోతులను చేసావు, తిరుగుబోతులను చేసావు. చదువు అనేది లేకుండా తల్లిదండ్రులు ఎంతో ఆశపడి పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళకి చెడు బోధించి వాళ్ళ జీవితాన్ని చేసావా? ఇప్పటికంటే డబ్బు ఇస్తే ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు, చెడు సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఏమో కాసేపు నువ్వు తాగిపోతే మళ్ళీ మా పక్కన వచ్చి మేము తెచ్చుకుని టచింగ్ తిని అంటాడు, ఆ తర్వాత మందు పోపిస్తాడు. ఏం చెబుతా ఉన్నావు? నీ పక్కన ఉన్న నీ స్నేహితుడు, పో పలాని స్త్రీతో తప్పు చేయపో, లేదా పలాని స్త్రీని ప్రేమించుకో, లేకపోతే పలాని ఇద్దరిని కలిపే విషయంలో, లేకపోతే మీ ఇద్దరు వెళ్ళిపోండి నేనే చూసుకుంటాను, మొత్తం నేను నడిపిస్తాను. ఇలాంటి వాడు నీకేం ఆహారం అందిస్తున్నాడో? అందుకని నీ లైఫ్ ఎలా అయింది? చిక్కుల్లో పడిపోయింది, వేదనలో పడిపోయింది, బాధలు. ఆ తర్వాత అమ్నోనికి పట్టిన గతి అదే, చిక్కులో పడిపోయింది. మరణం, ఘోరమైన మరణం, అది విందు దగ్గర. ఆలోచించు. ఎవరికి నువ్వు ఆహారమైన మంచివి యేసు చేతులు నీకు వస్తే విరిచినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు అంటుంది లేఖనం. అంటే 5వదిగా ఆ వ్యక్తి పురుషులకు కూడా ఆహారం అవుతాడు. అంటే నీ వలన నువ్వు స్త్రీవైనా లేకపోతే ఇంకెవరో పురుషుడు అయినా మరొక వ్యక్తికి ఏం జరుగుతున్నది అంటే మేలు జరుగుద్ది. ఆ వ్యక్తి చెడు ఉన్నారే తప్పురా అంటావు, ఖండిస్తావు. ఆ వ్యక్తి గాయపరిచైనా ఆ వ్యక్తిని బాగు చేసి క్షేమాన్ని కోరేటట్లు చేస్తావు. ఇదే దేవుడు నేర్పుతుంది వాక్యం. నలుగురు మందిరానికి తీసుకురావు, కానీ మళ్ళీ వేరే వాటికి తీసుకుపోతావు. విజిల్స్, క్లాప్స్, సప్పట్లు, ఎవడో ఏదో పనికి మళ్ళీ మాట్లాడు. షాప్ ఓపెనింగ్ చేయడానికి వస్తే ఆడికి లాక్కోపోతావు జనాన్ని. నీకు అర్థం కావట్లేదా? నీ ఘనత, నీ విలువ, నీ చదువు నీకు నేర్పింది అదేనా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ దగ్గర దేవుడి చేతులు విరవబడితే మంచి ఉంటుంది, దెయ్యం విరిస్తే నీ పక్కనున్న స్నేహితుడికి నువ్వు చెడే చెబుతావు అంటావు. ఎంత విరోధ బుద్ధి అండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి పురుషులకు కూడా ఆహారం అయింది ఆ రొట్టెలు. నీ జీవితము కూడా స్త్రీలకి, పిల్లలకి, ఇదిగో పురుషులకు, అందరికీ. అందుకే లేఖనం ఏమంటా ఉన్నది చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ
ఏమని ఉంటుంది అంటే నేను చదువుతాను చూడండి. దెస్సలోనికైలకు రాసిన పత్రిక ఒకటవ దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. చూడండి, మనుషులందరి ఎడల ఒకని ఎడల ఒకడు మేలైన దాని యందు నడుచుకుంటే నీ వల్ల ఏది మేలు? నువ్వు తప్పును ఖండిస్తుంటే నీ పక్కనున్న వ్యక్తి కూడా అదే నేర్చుకుంటాడు. నువ్వు కామెంట్లు చేస్తూ ఉన్నావు, నీ పక్కన ఉన్నవాడు కూడా అదే నేర్పుతూ ఉంటావు. నీ జీవితంలో నువ్వు ఎందరిని బాగు చేశావు, ఎందరికి మంచి ఆహారం అయ్యావు. నా స్నేహితుడు నాకు మంచి ఆహారం, నా స్నేహితుడు నాకు మంచి ధైర్యం, నా స్నేహితుడు నాకు మంచి ఆత్మీయ సపోర్టు, ప్రార్థన సపోర్టు, భక్తి సపోర్టు, అన్నిటిలో ఎంకరేజ్మెంట్ మంచికి అన్న మేలైన ఆత్మీయ ఆహారము నువ్వు పెట్టగలవా? ఆ సాక్ష్యం నీకుందా? నీ స్నేహితుడికి ఉందా? మరి ఇంకెందుకు అలాంటి వాళ్ళు నీకు? యేసు చేతిలోకి వస్తే విరవబడితే నువ్వు పొరుగు వ్యక్తికి మంచి ఆహారం అవుతావు. నువ్వు నీ సహోదరుడికి అంటే పొరుగు వ్యక్తికి, పురుషులకి నువ్వు మంచి ఆహారం అయితే ఆ పురుషుడు స్త్రీని నువ్వెందుకు కోరతావు? ఆ కుటుంబంలో ఉన్న స్త్రీతో నువ్వెందుకు తప్పు చేస్తావు? ఆ సొమ్మును నువ్వెందుకు ఆశిస్తావు? ఆ వ్యక్తిని దుర్భాషలు ఎందుకు ఆడతావు? అవమానం ఎందుకు పరుస్తావు? హేళన ఎందుకు పరుస్తావు? కొడతావు, తిడతావు, ఎందుకు చేస్తావు? ఇవన్నీ మేలైంది చేసేవాడు. కాబట్టి నీ బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. 5వదిగా పురుషులకు కూడా ఆహారం అయింది ఆ రొట్టెలో. ఇక 6వ పాయింట్ ఏంటి? మార్కు సువార్త 8వ అధ్యాయము 8వ వచనములో, మార్కు సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఏమున్నది అంటే అక్కడ చూడండి, వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట అనుంది. అంటే ఏమైంది? 6వదిగా 5వదిగా మంచి ఆహారం పెట్టారు. ఇక 6వ పాయింట్కి వచ్చేసరికి తృప్తి పొందారు. అంటే బాధ పూర్తిగా నివారణ అయిపోయింది. ఆకలి బాధ పోయింది, మూర్ఛ బాధ పోయింది, దిగులు బాధ పోయింది, మందు బాధ పోయింది, చెడు స్త్రీ బాధ పోయింది, డబ్బు బాధ పోయింది, లంచం తీసుకోవాలన్న బాధ పోయింది, తప్పు చేసి బయటికి రాలేకపోతున్నాయి, ఈ చెడు వ్యసనాలు నన్ను వేధిస్తున్నాయి, ఒకటే ఆలోచనలో ఈ బిజినెస్, ఈ కుటుంబం ఇవన్నీ ఏమైపోద్దని ఆ బాధ, ఆ తీపి వాటంతటా పూర్తిగా నివారణ అయిపోయింది. బయటకు వచ్చారు, తృప్తి పడ్డారు అని అర్థం. అలా ఉందా నీ జీవితం? అలా ఉందా నీ బ్రతుకు? ఎంతమంది చెప్పుకుంటున్నారు, ఇదిగో నా స్నేహితుడు లేకపోతే ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి దేవుడు మాటలు చెప్పినప్పుడు నేను విన్న తర్వాత ఇక పాపం చేయాలన్న ఆలోచన లేదు, కానీ దేవుని వైపు వస్తే ఆనందంగా ఉంది. ఇదిగో ఇదివరకు నేను దిగులతో, బాధతో, వేదనతో ఉన్నాను, అనేకమైన సమస్యలతో, కానీ ఈ వ్యక్తి నాకు వాక్యం చెబితే, నా కొరకు ప్రార్థన చేస్తే, దేవుడు మాటలు చెబితే, ఇతను సవాసం పడితే, ఈ సంఘానికి వెళితే ఎలా ఉందో తెలిసి ఇప్పుడు నేను తృప్తి పొందాను, బాధ నివారణ చెందాను, ఆనందించినాను. లేఖనాలు చూసుకో, అంత పెద్ద నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి ఫిలిప్పు కలవనంత సేపు, ఫిలిప్పు వాక్యం చెప్పనంత సేపు అతనిలో రక్షణ అనేది లేదు. వాక్యం చెప్పిన తర్వాత రక్షణ కావాలి అని ఆ వ్యక్తి రక్షణ తీసుకున్న తర్వాత సంతోషించాడంట. చూడండి, అక్కడ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనంలో ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనంలో ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? అక్కడ 39లో, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించుచో తన త్రోవను వెళ్ళాను. నేను అడుగుతున్నా, అది ఆయన ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. సంతోషించుచు అంటున్నాడేంటి? ఇదివరకు సంతోషం లేదా? ఆనందం లేదా? డబ్బు ఉంది, మంచి అధికారం ఉన్నది, రథాలు ఉన్నాయి, మరి సెక్యూరిటీ ఉంటుంది, ఆ రేంజ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు సంతోషిస్తా ఉన్నాడంట. అది వరకు రక్షణకు సంబంధించిన సంతోషం లేదు. చచ్చిపోతే నరకానికే. చాలా మంది ఉన్నారు ఇలా. ఫిలిప్పు వచ్చి వెళ్ళిన తర్వాత, మాట్లాడి వెళ్ళిన తర్వాత సంతోషం, రక్షణ సంతోషం, ఆనందం కలిగిందంట.
అట్టుండాలి. నీ వల్ల నీ స్నేహితుడు ఇదిగో పాపం అనే చెడు వ్యసనం నుంచి బయటికి వచ్చి తృప్తి పడాలి. ఇదివరకు వాటిలో ఉన్నప్పుడు ఏదో ఒక దిగులు, బాధ, ఏం చేయాలి, ఇది తప్పు చేయాలన్న బాధ, చేసిన తర్వాత ఎవరికైనా చిక్కుతా ఉన్నా అదొక బాధ. ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఏ బాధ, దిగులు లేదు, హ్యాపీగా స్వేచ్ఛగా తృప్తిగా ఉన్నాను అనాలి. అలా ఉండాలి నీ ఆహారం. అలా నపుంసకుడికి ఫిలిప్ అయ్యాడు. అదేవిధంగా నయమాను కుష్ఠరోగం వ్యాధితో బాధతో వస్తే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఏమయ్యాడు అంటే నెమ్మది కలిగి వెళ్ళాడు, అంటే తృప్తి చెందాడు. ఇక ఆ కుష్టి బాధ, ఇతరులు హేళన చేయటం, అవమానపరచడం లేదు, ఇక బాధ నివారణ అయిపోయింది, తృప్తి చెందాడు. అలా ఉన్నారా చెప్పు? లేకపోతే నీ సూటిపోటి మాటలతో, నీ అవమానకరమైన మాటలతో వాళ్ళు బాధలో ఉన్నారు. ఎంతమంది అండి ఆదరించు దిక్కు లేక, పాపం నుంచి బయటికి రాలేక, ఆ శరీర కోరికలు బంధకాల్లో అల్లాడిపోతూ ఉన్నారు. ఏం చేయాలో? నీవే గనక విరవబడిన వ్యక్తి అయితే వాళ్ళు నీ ద్వారా తృప్తి పొందుతారు. ఇక లేదు, హ్యాపీగా, సంతోషంగా, ఆత్మ సంబంధంగా యేసులో ఆనందించుచున్నాను అనేటట్లుగా ఉండాలి. తృప్తి చెందారు, తృప్తి పడ్డారు అంటే అది తినకపోతే వెళితే నీరసించి మూర్చపోతారని యేసు క్రీస్తు వారు అంటున్నారు. మరి ఇప్పుడు లేదా బాధ? నువ్వు అడుగు పెడితే ఆ ఇంట్లో తృప్తి ఉండాలి, ఆ ఇంట్లో గొడవలు పోవాలి, ఆ ఇంట్లో సమాధానం రావాలి, ఆ ఇంట్లో శాంతి సమాధానం ఉండాలి, ఆ ఇంట్లో ఒకరికొకరు ఐక్యత ఉండాలి, ఆ ఇంట్లో ప్రార్థన ఉండాలి. అంతేకాని చిచ్చు పెట్టడానికి బాగూడదు, గొడవలు పెట్టడానికి బాగూడదు. తృప్తి ఉంది ఆ కుటుంబానికి, నీ ఇంటికి, లేదా నీ పక్కన ఉన్న వ్యక్తికి నీ వల్ల తృప్తి ఉందా? నువ్వు వస్తుంటే వామ్మో వస్తున్నాడు ఏం చూపుతాడు అనేటట్లుగా ఉండకూడదు. ఇది 6వ పాయింట్. ఇక 7వ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో తృప్తి పొందిన మీద మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిది. ఇది 7వ పాయింట్. చూడు, ఆ జీవితం, ఆ లైఫ్ ఇన్ని విధాలుగా ఆత్మీయ అర్థానికి వచ్చి 7వ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? 4,000 మంది పురుషులు తిన్నారు, పిల్లలు తిన్నారు, స్త్రీలు తిన్నారు. ఇంకా ఆ విరవబడిన జీవితం ఎన్ని గంపలైంది అంటే చూడండి, అక్కడ లేఖనం ఏమంటా ఉన్నది అంటే 7 గంపలు ఎత్తారంట. అంటే అర్థం ఏమిటి? ఇంక ఏ వ్యక్తి వచ్చినా, ఎలాంటి భయంకరులు వచ్చినా, ఎలాంటి చెడిపోయిన వాళ్ళు వచ్చినా వీళ్ళు వాళ్ళకి ఆహారం కాగలరు. అంటే వాళ్ళని బాగు చేసే ఆత్మీయ ఆహారం కాగలరు. అంత వాక్యం ఉంది, అంత ఓర్పు ఉంది, అంత దీవించబడ్డది. చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలామందికి చాలా సమస్యల నుంచి బయటికి రాలేని సమస్యలు ఉన్నాయి, దేవుడు ఎవరో తెలియని సమస్యలు ఉన్నాయి. అసలు ఈ సృష్టి ఏంది, అసలు దేవుడు లేడు, చాలామంది నానా విధాలుగా ఎన్నో వంకర టెంకర క్వశ్చన్లు ఉన్నాయి. వాళ్ళెవరు వచ్చినా సరే ఇంకా 7 గంపలు ఎత్తారు అంటే ఎవరికైనా వీళ్ళు ఆహారం కాగలరు, అంటే వాళ్ళ సమస్యకి పరిష్కారం కాగలరు. ఆహారం, ఇంకా చెప్పాలంటే రోగానికి మందు, వైద్యం ఉంది వీళ్ళ దగ్గర అని అర్థం. ఉందా నీకు? సొలొమోన్ మహారాజు దగ్గరకు శేబదేశపు రాణి వచ్చింది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ విడమర్చి చెప్పాడంట ఆయన అర్థాన్ని. అంటే అర్థం ఏమిటి? ఎన్నో విషయాలు మనకి తెలియవు. ఇంకా ఎన్నో విషయాలలో మనం ఎలా ఉన్నాం అంటే క్వశ్చన్ మార్క్గానే ఉన్నాం. ఆ విషయాలు తెలుసుకోవాలి. దేవుడు విరిస్తే ఆ వ్యక్తి 7 అంతలుగా దీవించబడ్డాడు. అంటే అంతమంది ఉంది ఆ వ్యక్తి దగ్గరికి. ఇక అలాంటి వ్యక్తి దగ్గరికి నడిపిస్తాడు జనాలని. అలాంటి వ్యక్తి దగ్గరికి బాగు చేసే వైద్యం, మెడికల్ షాపు, వైద్యుడు, మందు అక్కడ ఉంది అని. ఎలా అలనాడు ఆహారం కావాలి అని ఆ జనం అల్లాడిపోతూ ఉంటుంటే ఎంతోమంది ప్రాంతంలో ఉన్నవాళ్ళు, దేశాల్లో ఉన్నవాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చి ఆహారం అడిగారు. యోసేపు వాళ్ళకి ఇచ్చాడు, ప్రాణాలతో బ్రతికిచ్చాడు అంటావు. ఆ వైద్యం ఉంది ఆయన దగ్గర, ఆ ఆహారం ఉంది ఆయన దగ్గర. ఎవరు వచ్చినా, మంత్రికుడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా ఆహారం ఉంది. ఆ రేంజ్లో వాళ్ళకి ఆహారం పెట్టి, అంటే వాక్యం చెప్పి వాళ్ళకి మనం బ్రతికించగలిగే సామర్థ్యమైన జ్ఞానము, వాక్యము, పరిశుద్ధత మంచి ఉంది ఆయన దగ్గర.
ఇక మన దగ్గర కొంతమంది వచ్చారనుకో, మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక తిరిగిపోతాడు, తాగుపోతాడు, ఇది అంటాం. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సమస్యల్లో వాళ్ళకు వైద్యం చేసే అంత మందు మన దగ్గర లేక. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చినా వైద్యం ఉంది ఆయన దగ్గర, చెప్పగలుగుతాడు. అవును. ఆ తర్వాత సొలొమోను రాజు దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎంతమంది వచ్చిన 7 జ్ఞానము, 7 శక్తి, 7 ప్రభావము ఇది వ్యక్తి దగ్గర ఉంది. విరవబడిన తర్వాత 7వదిగా ఇంకెవరైనా ఎవరైనా తెచ్చుకో, ప్రార్థన చేస్తాడు, వాక్యం చెబుతాడు, ఆ వ్యక్తికి కావలసినంత ఆహారం అవుతాడు. ఇంకా ఎవరు ఉన్నారో ఆలోచించు. నీ జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు వారి చేతిలోకి వచ్చిన 7 రొట్టెలు విరవబడితే ఇదిగో ఇన్ని విధాలుగా ఉన్నాయి. మొదట ఆయన చేతిలోకి వచ్చిన కానుంచి 7 రొట్టెలు చేతిలోకి వస్తే ఆ అర్థం చెప్పాను. 7వ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మరలా 7 గంపలు అయినాయి అంట. ఇంక వీళ్ళని ఢీకొట్టిన వాళ్ళు ఎవరు? వీళ్ళకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు? ఒకసారి బైబిల్ చదివి ఆపుతావు. ఏం చెబుతావు నువ్వు? సమాధానం ఏ వాక్యం చెబుతావు? 2 సార్లు బైబిల్ చదివి తాగుతావు, అది కూడా అక్కడక్కడ చదువుతావు, లేదా ఆదివారం చదువుతావు. ఏముంది నీ దగ్గర? ఏం తెలుసు నీకు జ్ఞానం? ఏం తెలుసు నీకు వాక్యం? ఏం తెలుసు నీకు ప్రార్థన? ఇప్పుడు 4 మొక్కలు పట్టుకుని అదే చెబుతూ ఎంతకాలం ఎట్లా? 7 అజ్ఞానము, 7 అభివృద్ధి, 7 అభిషేకం. ఆ వ్యక్తి ఆ టైపులో విరుస్తున్నాడు. దేవుడు నీకు కావాలి విరువయ్యాను అడుగు. నా జీవితాన్ని ఇదిగో ఆ 7 రొట్టెలు నీ చేతిలో పెట్టినట్టుగా నేను అర్పించుకుంటున్నానయ్యా. విరువయ్య అంటే దేవుడు విరిస్తే 7వదిగా అందరు తిన్నారు. ఇంకెవరు వచ్చినా కానీ ఇదిగో తక్కువ లేదు మన దగ్గర అనే టైప్లో ఉన్నారు. అంత శక్తి ఉంది, అంత ఆరోగ్యం ఉంది, అంత ప్రభావం ఉందే. 10 చోట్లకు పోతే 10 చోట్ల 10 విధాలుగా దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భాలలో కావాల్సినవి మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో 10 విధాలుగా మాట్లాడతారు, కొన్ని సందర్భాలు అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పిస్తాడు. కానీ ఎక్కడైనా సరే ఏ వ్యక్తులకైనా సరే చెప్పగలిగిన కెపాసిటీ ఉండాలి. అంటే చదువులేని వాళ్ళ దగ్గర చెప్పాలి, విధవరాళ్ళ దగ్గర చెప్పాలి, పిల్లల దగ్గర చెప్పాలి. ఎక్కడైనా సరే ఆ వ్యక్తి వాళ్ళకి వైద్యం చేయగలడు. అంత సామర్థ్యం కలిగి ఉండేటట్టుగా విరుస్తున్నాడు, అంత అభివృద్ధి పరుస్తున్నాడు 7వదిగా. ఇప్పుడు నీ అభివృద్ధి ఏది? వాక్యంలో నీ యొక్క అనుభవం ఎంత? ప్రార్థనలో నీ యొక్క అనుభవం ఎంత? 7 ఉందా? అంత స్థాయికి విరిచాడు దేవుడు నిన్ను. ఎట్లా ఉన్నావు నీవు? ఎప్పుడు అనుమానం, ఎప్పుడు సందేహం, ఆ రేంజి, ఆ భక్తి ఎక్కడది నీకు? ఒకసారి ఆలోచించుకొని ఇకనైనా నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకుంటే, ఆయన చేతికి అప్పగించుకుంటే, ఆయన అధికారానికి లోబడితే నేను ఇన్ని విధాలుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ 7 పాయింట్లు మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక అని మనందరం ప్రార్థన చేద్దాం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.